హల్లెలూయా. నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన ఆ జీవన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. సమయం ఇచ్చిన అయ్యగారు వాళ్ళకి నా వందనాలు. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా నిండు వందనాలండి. ప్రార్థన ఆల్రెడీ చేశారు కాబట్టి చిన్న పాట పాడుకొని స్టార్ట్ చేసుకుందాం. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీక్షు కుమారివే. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీక్షు కుమారివే. సారే పైన మంటినయ్యా, సరి అయిన పాత్రం చేయుమయ్యా. సర్వేశ్వరా మేరికుండన్, సర్వదా నిన్నే సేవింతును. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీక్షు కుమారివే. అనిశంభు చల్లు ఇహ పరమున, ఆత్మస్వరూపని చిత్తమే. అనిశంభు చల్లు ఇహ పరమున, అధికంబుగా నీ ఆత్మతో ఆవరింపుము నా రక్షక. అందరూ నాలో క్రీస్తుని చూడా, ఆత్మతో నన్ను నింపుము దేవా. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీక్షు కుమారివే. కొంచెం టెన్షన్గా ఉందండి, మొట్టమొదటిసారి కదా, కొంచెం భయంగా కూడా ఉంది. దేవుడు సిలువలో యాగమవుతూ పలికిన మాటల్లో అమూల్యమైన మాటగా ఒక మాట, ఆయన యొక్క శిలువ యాగంలో పలికిన మాటల్లో నా ద్వారా దేవుడు మాట్లాడటానికి నాకు ఇచ్చిన గొప్ప మాటని ఈరోజు నేను వివరించబోతున్నాను. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనము. నా దేవా నా దేవా నన్ను ఎలా చేయబిడనాడితివి. ఈ మాట జీవం గల దేవుడు శిలువ మీద పలికిన వెంటనే అక్కడున్న చాలామందికి చాలా రకాల డౌట్లు వచ్చినాయి. కొంతమందికి ఏంటి అంటే, మరి ఈయన దేవుడు కుమారుడు అని చెప్పుకుంటున్నాడు, ఈయన ఎందుకు మరి దేవుడు మనమే మన పిల్లల్ని చేయవిడము, వాళ్ళు తప్పు చేసినా మనం చేయి విడిచిపెట్టాం. అలాంటిది జీవం గల దేవుడు కుమారుడు అంటున్నాడు కదా, ఆయన ఎందుకు చేయి విడిచిపెట్టాడు అని కొందరు అనుకుంటుంటే, కొందరు అనుకుంటున్నారు ఏలి ఏలి లామా సబక్తా అని పిలిచాడు కదా, ఏలి అని పిలుస్తాడేమో, ఎలిషని పిలుస్తాడేమో, ప్రవక్తని పిలుస్తాడేమో, వాళ్ళు వచ్చి కాపాడతారేమో అని చెప్పేసి ఆయన హేళన చేస్తూ ఉంటారు. కానీ ఆ దేవుడు, జీవం గల దేవుడు ఆ మాట పలకటానికి కారణం ఏంటి అంటే మనం తెలుసుకుందాం. ఫస్ట్ మొట్టమొదటిగా మన తండ్రి చేయి విడిచిపెడతాడా అంటే, మన తండ్రి ఎవరి చేయి విడిచిపెట్టాడండి. నీతిమంతుడైన లోతు చేతిని విడిచిపెట్టలేదు. అతను నీతిమంతుడైన ఎలా చెప్పగలుగుతున్నా అంటే 2 పేతురు 2:7 ఉండిద్ది, నీతిమంతుడైన లోతు అని ఉండిద్ది. ఆదికాండం 19వ అధ్యాయం 16వ వచనంలో ఉండిద్ది, నాశనం అవబోతున్న సదోమ గుమార పట్టణంలో నుంచి లోతు భార్యను వారి 2 కుమార్తెలను జీవము గల దేవుడు తన చెయ్యి పట్టుకొని బయటికి తీసుకొచ్చాడు. నాశనం అయిపోతున్న జనంలో నుంచి వీళ్ళు నాశనం అయిపోకూడదని నా దేవుడు చేయి పట్టుకొని నడిపించాడు. మరి అలాగే రెండోదిగా చూస్తే దావీదు గారిని చేయి పట్టుకొని నడిపించాడు. ఎక్కడ అంటే 2 సమూయేలు 22:7 అధ్యాయంలో. ఒకసారి తీసి చదువుకుందాం. 2 సమూయేలు 22:7. నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవుని ప్రార్థన చేసి తిని, చదవండి. ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన చెవులలో చొచ్చెను. దావీదు గారు ప్రార్థన చేస్తే జీవం గల దేవుడు విన్నాడు. విని 17వ వచనంలో ఉండిద్ది, ఉన్నత స్థలములో నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. దావీదు గారి చెయ్యి కూడా ఇక్కడ విడిచిపెట్టలేదు. ప్రార్థన చేసిన వెంటనే చేయి పట్టుకొని పైకి లేపాడు. మరి మూడోదిగా చూస్తుంటే మన అందరినీ, నన్ను ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ, ఈ భూప్రపంచం మీద ఉన్న యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క శ్వాస పీల్చుకున్న ప్రతి ఒక్కరిని దేవుడు ఆయన అరచేతిలో చెక్కుకున్నాడు. యెషయా గ్రంథం 49:16లో ఉండిద్ది ఆ మాట. చూడుము, హల్లెలూయా. దేవుడు ఆయన అరచేతుల్లో మనం చెక్కుకున్నాడు. అలాంటి మనల్ని దేవుడు విడిచిపెడతాడండి. వాళ్ళెవరిని విడిచిపెట్టలేదే. మరి యేసు ప్రభుని ఎందుకు విడిచిపెట్టాడు చూద్దాం. ఎందుకు విడిచిపెట్టాడు అంటే, క్రీస్తు పూర్వము ఇశ్రాయేలీయులు పాపం చేస్తే కనుక వారి పాపములు
పోవటానికి, వారి పాపములకి ప్రాయశ్చిత్తం కలగాలి, వాళ్ళ పాపములు కొట్టివేయబడాలి. దానికి గాను కొన్ని నియమ నిబంధనలు జీవము గల దేవుడు ఆ సీనాయి పర్వతం మీద మోషే గారికి 40 రోజులు మాట్లాడుతూ కొన్ని నియమాలు, కొన్ని నిబంధనలు చెప్పాడు. దాంట్లో మనం కొన్ని చదువుకున్నాం. లేవికాండము 5వ అధ్యాయము 15వ వచనం. అక్కడ పాపం చేస్తే, దాని పాపం చేసిన వల్ల మనం ఏం చేయాలి అనేది ఒక చిన్న మాట చెప్తారు. విషయములలో పొరపాటున పాపం చేసిన ఎడల నీవు ఏర్పరచు వెల చొప్పున పరిశుద్ధ తులముల సిల్వర్, అక్కడ సిల్వర్ ఉండిద్ది, తులముల విలువ గల నిర్దోషమైన పొట్టేళ్ళు, అంటే ఏ దోషము, ఏ కుళ్ళు, ఏ కల్మషం లేని పొట్టేళ్ళు. పొట్టేళ్ళు అంటే మనకందరికి తెలుసు కదండి, మగ శిశువుని పొట్టేళ్ళు అంటారు. గొర్రెల్లో మొగదాన్ని పొట్టేళ్ళు అంటారు. పొట్టేళ్లను మందలో నుండి అపరాధ పాప పరిహార్థ బలిగా యెహోవా యొద్దకు వాడు తీసుకుని రావాలను. మొట్టమొదటిగా పాపం చేసిన వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ యొక్క అపరాధాలు పాప పరిహారార్థ బలిగా తీసుకురావడానికి నిర్దోషమైన పొట్టేళ్లను, ఏ కుళ్ళు, ఏ డాగు, ఏ కల్మషం లేని, ఏ మచ్చ లేని పుష్టిగా ఉన్నదాన్ని వాళ్ళు తీసుకొని రావాలి. ఆ తర్వాత తీసుకుని వచ్చిన తర్వాత ఏం చేయాలనేది అదే లేవికాండము 4వ అధ్యాయము 33లో ఉండిద్ది. పాప పరిహార్థ బలి ఆ పశువు తల మీద చెయ్యి ఉంచి దహన బలి పశువులను వధించి చూడనే పాప పరిహార్థ బలి దానిని వధింపవలెను. మరి ఇందాక అపరాధ పరిహారార్థ బలిగా ఉన్నాం, ఇక్కడ పాప పరిహార్థ బలిగా ఉన్నాం కదా. రెండుకి నియమం ఒకటే అండి. ఆ నియమం కూడా నేను క్రాస్ రిఫరెన్స్ కోట్ చేస్తున్నాను అంతే. అదే లేవికాండం 7:7లో ఉండిద్ది. పాప పరిహార్థ బలిని గూర్చి కానీ అపరాధ పరిహారార్థ బలిని గూర్చి కానీ విధి ఒక్కటే. సో ఈ యొక్క విధిలో ఏముంది అంటే ఆ పశువు యొక్క తల మీద చెయ్యి ఉంచి దహన బలిగా ఆ పశువుని వధించాలి. ఆ పశువును వధించిన తర్వాత ఏం చేయాలయ్యా అంటే లేవికాండము 14:14 అండి. చదవండి. దాని రక్తములో కొంచెము తీసి ఎవరైతే పాపం చేసి పవిత్రత పొందాలని ఆశిస్తున్నారో వాళ్ళకి కుడి చెవి కొన మీదను, వాడి కుడి చేతి బొటన వేల మీదను, చదవండి చాలు. ఏం చేయాలంటే ఆ రక్తం అనేది ఎవరైతే పాపం నుంచి పరిహారం పొంది పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నారో వాళ్ళకి ఆ రక్తం అనేది అంటితే ఏమైందండి, అది వాళ్ళు పరిశుద్ధంగా మార్చబడతారు. ఆ పరిశుద్ధంగా మార్చబడతారు, వాళ్ళకి క్షమాపణ కలిగిద్ది. అది క్షమాపణ కలిగిద్ది అనేది కూడా అక్కడే ఉంటుంది. 5వ అధ్యాయము లేవికాండం 5వ అధ్యాయము 16వ వచనం 3వ లైన్ నుంచి. ఆ యాజకుడు అపరాధ పరిహార్థ బలియగు పొట్టేళ్ల వలన అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలిగెను. ఎప్పుడైతే పాపం నిమిత్తం పాపం చేసి దానివల్ల ప్రాయశ్చిత్తం చేయబడుతున్నాడో అప్పుడు ఏమైందంటే ఆ పాపికి క్షమాపణ దొరికిద్ది. సో జీవం గల దేవుడు ఈ నియమాన్ని కొన్నిటిని నియమించాడు. నియమించిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన అయ్యగారు ఉన్నారు, మనం అందరం పాపం చేసాం అనుకోండి. ఇప్పుడు ప్రజెంట్ అందరికీ కొంతమందికి జాబులు, ఉద్యోగాలు సరిగ్గా లేవు, వ్యాపారాలు అంతగా లేవు, ప్రాఫిట్స్ ఏమీ రావట్లేదు. ఒక బాబు మీరు అందరూ పాపాలు చేశారు కాబట్టి ఒక 10,000 తీసుకురండి అంటే ఇక్కడ మనం 100 మంది ఉన్నాం కదా. ఒక్కొక్కళ్ళు ఒక 100 రూపాయలు వేసుకొని 10,000 నెలకు 10,000 చొప్పున ఇచ్చేద్దామండి, మనం పాపం చేసాం కదా అని చెప్పేసి 100 రూపాయలు చొప్పున వేసుకొని 10,000 ఇచ్చేసాం. ఎప్పుడైతే వీళ్ళ పాపాలు క్షమించబడినాయో ఇక్కడ వీళ్ళు కూడా ఏదైతే పొట్టేను తీసుకొస్తారో, ఏ గొర్రె పిల్లని తీసుకొచ్చి వాళ్ళ యొక్క పాప పరిహార్థ బలి నిమిత్తం క్షమాపణ ఉంటారో వాళ్ళకి అభివృద్ధి చెందుతారనమాట. ఎప్పుడైనా దేవుడు క్షమాపణ అడిగిన తర్వాత దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. ఎంతగా ఆశీర్వదిస్తాడంటే వాళ్ళకి ఉన్నదానికంటే రెట్టింపు 3 అంతలు, 4 అంతలు, 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా కూడా ఫలించబడతారనమాట. సో అలాగా మనం కూడా ఒకళ్ళు 10,000 తీసుకొచ్చి ఇచ్చేసాం అనుకోండి, మనకు మంచి మంచి ఉద్యోగాలు వచ్చేస్తాయి, మంచి మంచి వ్యాపారాలు వస్తాయి, వ్యాపారాల్లో భయంకరమైన లాభం వస్తుంది. అప్పుడు మనకి డబ్బు కనిపిస్తే మనకి ఏమనిపించింది, అయ్యే పాపం చేస్తే 10,000 ఇచ్చేది, సరే ఏమైంది వారానికి 10,000 ఇద్దాం, 100 రూపాయలు వేసేది కదా వారానికి 100 రూపాయలు ఇద్దాం, అందరం కలిసి 10,000 చొప్పున అయిపోద్ది అని చెప్పేసి ఆలోచించి ఇంకా పాపం పెరిగిపోయింది. అక్కడ మనం చూసినట్టయితే పాత నిబంధనలో వాళ్ళు చేసిన పాపాలు ఏంటి అంటే సృష్టికర్త మీద వాళ్ళు సనిగారు, అన్యుల ఆచారాలు పాటించారు, శపితమైన దాన్ని ఆశించారు, నాజీరు చేయబడిన దారి తప్పిపోయారు, శపితమైన దేశంలోని స్త్రీలను వివాహం చేసుకున్నారు, దేవుని మందసమును అన్యజనులకు అప్పచెప్పారు, శపితమైన గొర్రెలను దేవునికి బలిగా ఇచ్చారు, దేవుడు అభిషేకించిన వాడిని హతం చేశారు, అమాయకుడిని ఉపాయంగా చంపేశారు. అమాయకుడిని అంటే ఊరియా గారినండి.
అమాయకుని ఉపాయంగా చంపేశారు, పేదవాడి పొలాన్ని ఆక్రమించుకున్నారు, ప్రవక్తలను చంపారు, ఉన్నత స్థలంలో అన్ని దేవతలను ఆచరించారు, అన్ని స్త్రీలను వివాహం చేసుకున్నారు, ధర్మశాస్త్రం అనుసరించకుండా ఉన్నారు, జ్ఞానం ఇచ్చిన దేవుణ్ణి విడిచిపెట్టేశారు, అన్ని దేవతలతో వ్యభిచరించారు. ఇవన్నీ చేసిన తర్వాత దేవుడు, అరే నేను ఎంత నియమం నియమించినా కానీ వీళ్ళు ఆ నియమానికి లోన్ అవ్వకోకుండా నేను అడిగింది ఇస్తున్నారు, కానీ వీళ్ళు ఇంకా పాపం ఇంకా పెరిగిపోతుంది. అంతకుముందు వరకు కొంత పాపం అయితే ఈ యొక్క మనం మలకి వరకు ఉండిద్దండి, సామెతల వరకు ఉండిద్ది. అది ఆ సామెతల వరకు ఇప్పుడు నేను చెప్పాను, వాళ్ళు చేసిన పాపం చిన్న చిన్న మెన్షన్ చేశాను. అయితే వీళ్ళు ఇంకా ఎక్కువ పాపం చేస్తున్నారు, అసలు దీని పరిష్కారం ఏంటి అని చెప్పేసి దేవుడు ఒక ఆలోచనకు వస్తారండి. అంటే ఏమనుకోమాకండి, నేనేం ఎగ్జాంపుల్స్ చెప్పట్లేదు, డైరెక్ట్గా వాక్యానికి రెఫరెన్స్లోనే చెప్పేస్తున్నాను. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 9వ వచనం ఒక్కసారి చూస్తే, నేను చదువుతానండి, మధ్యలో నుంచి చదవండి. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేని అర్పణలను బలులను అర్పింపబడుచున్నవి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ మనసు మారట్లా, వాళ్ళ మనసు మారకోకుండా అనేకమైన బలులను అర్పిస్తున్నారు. ఎంత వాళ్ళకి ఇంకా ఇంకా వస్తున్నాయి కదా, వాళ్ళ దగ్గర చాలా గొర్రెలు ఉన్నాయి, చాలా పొట్టేళ్ళు ఉన్నాయి, చాలా ఒంటెలు ఉన్నాయి, చాలా కోడెలు ఉన్నాయి, చాలా మేకలు ఉన్నాయి, అవన్నీ తీసుకెళ్ళి వారికి ఇచ్చేస్తున్నారు, కానీ వాళ్ళ మనసు అయితే మారలేదు. ఇంకా దేవుడు ఏం చేస్తాడంటే అదే అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉండిద్ది, మరణ శాసనం ఎక్కడ ఉండను మరణము ఆవశ్యము. ఎక్కడైతే మరణ శాసనం, దేవుడే ఎవరి మరణ శాసనం రాశాడండి? పొట్టేడు యొక్క మరణ శాసనం రాశాడు. ఎందుకని? మన పాపాలు క్షమించబడిన నిమిత్తం. ఇది పాప పరిహార బలిగా పరిహారింపబడటానికి ఇది కావాలి. ఇప్పుడు చిన్న మాట చెప్తానండి, దేవుడు పొద్దుటి నుంచి నాకు ఈ మాట హృదయంలో తొలిచేస్తుంది, ఇది కంటిన్యూ చేస్తాను. ఇది ఒక చిన్న మాట చెప్తాను. లేవి కాండము 16వ అధ్యాయము 8వ వచనం చదవండి. చాలా ఒక్క మాట, మీ అందరి బైబిల్లో లేవి కాండము 16వ అధ్యాయము 8వ వచనంలో అక్కడ ఒకటి సింబల్ వేసి కింద ఫుట్ నోట్లో ఒక పేరు ఉండిద్ది, అజాజేలు. ఈ అజాజేలు ఎవరంటే విడవబడిన దేవదూతల్లో ఒక దేవదూత అండి, పైనుంచి పడిపోయిన దేవదూతల్లో ఒక దేవదూత. తర్వాత దీని గురించి ఎవరన్నా నన్ను అడిగితే నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. ఆ దేవదూత పేరు మీద ఒకటి, దేవుడి పేరు మీద ఒకటి. దేవుడి పేరు మీద చేసేదేమో పరిహారార్థ బలిగా ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి, ఇదేమో మన పాపాలు మోసుకుని వెళ్ళడానికి. అదే అధ్యాయంలో 21 చదువుతారా? అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలుల పాపములన్నీ, ఇక్కడ ఒక్కసారి ఆలోచించాలి, ఇక్కడ ఎవరెవరు పాపాలండి? మన అందరి పాపాలు, ఇశ్రాయేలుల పాపాలన్నీ, వారి దోషములన్నీ, వారి అతిక్రమములన్నీ దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుష్యుని చేత అరణ్యంలోనికి దాన్ని పంపవలెను. చదవండి అమ్మా, చదవండి చదవండి అమ్మా. చాలమ్మా, దాన్ని ఎక్కడ విడిచిపెట్టాలండి? అరణ్యంలో విడిచిపెట్టాలి. ఎవరికి విడిచిపెట్టాలి అంటే అజాజేలకు విడిచిపెట్టాలి, అంటే సాతాను గాడికి విడిచిపెట్టాలి. ఎవరిని? ఈ పాపాలు మోసుకొని పోతున్న ఈ పొట్టేళ్ళని, ఈ మేకని, ఈ గొర్రెని, ఈ కోడిని ఏం చేయాలంటే అజాజేలకు విడిచిపెట్టాలి. అజాజేలు అంటే ఎవరో ఏంటి చెప్పాను కదా ఇందాక, ఎవరండి? విడవబడిన దేవదూతల్లో ఒక దేవదూత. ఓకే, మనం వాక్యంలోనికి వెళ్ళిపోదాం. సో మనకి దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. ఏమని నిర్ణయం తీసుకున్నాడు? మరణ శాసనం ఎక్కడైతే రాయబడిందో అక్కడ మరణ శాసనం రాసిన వాడి మరణం ఖచ్చితంగా జరగాలి అని చెప్పేసి దేవుడే శరీరధారి అయి ఈ లోకానికి వస్తాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం, ఈ లోకానికి వచ్చి ఆయన భుజముల మీద ఒక భారం పెట్టుకుంటాడండి. అదే భుజముల మీద, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండునని ఉండేది. దాంట్లో ఆ రాజ్యభారం ఏంటి అంటే అది పరలోకకు సంబంధించిన రాజ్యభారం. నిన్ను నన్ను మన అందరినీ పరలోక రాజ్యానికి తీసుకెళ్ళటానికి ఆయన భుజముల మీద ఒక రాజ్యభారం వేసుకున్నాడు. అదే ఆ విడవబడిన మేక,
నీకోసం పాప పరిహార బలిగా ప్రాయశ్చిత్తంగా చేయబడిన మేక కూడా అదే. మన దేవుడు చిన్న మాటగా చెప్తాను, ఇది ఈ సుమియోను వస్తాడు కదా లోక సువార్తలో, అక్కడ పైన ఉన్నది యేసు ప్రభు సున్నతి చేయబడ్డాడు అని. అదే మన పాపానికి ప్రాయశ్చిత్తం. ఒకవేళ అది కాదు అనుకుంటే యేసు ప్రభు పుట్టడమే మన పాపానికి ప్రాయశ్చిత్తం ఉంది, ఆయన పుట్టడమే మన పాపానికి ప్రాయశ్చిత్తం జరిగిపోయింది. ఒకవేళ అది ఎవరన్నా ఒప్పుకోకపోతే అక్కడ ఎక్కడైతే సున్నతి అనేది జరిగిందో, ఎక్కడైతే రక్తం చెందించబడిందో అదే మన పాపానికి ప్రాయశ్చిత్తం జరిగింది. మరి మన పాపాలు పోవాలి కదా, అందుకే ఆ పాపాలు మోసుకొని ఎక్కడికి వెళ్ళిపోయింది, ఎడారిలోకి వెళ్ళిపోయారు. అదే మన జీవం గల దేవుడు ఏం చేశారంటే మనిషి రూపంలో వచ్చి ఆయన భుజముల మీద రాజ్యభారం వేసుకున్నాడు. దీని గురించే యోహాను గారు ఒక మాట అంటారు. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. ఇదిగో చదవండి, దేవుని గొర్రెపిల్ల ఏం మోసుకొని వెళ్తుందండి? లోకంలో ఉన్న మనుషులు అందరి పాపములు మోసుకొని వెళ్తున్నా దేవుని గొర్రెపిల్ల. మన దేవుడు మన పాపాలన్నింటినీ మోసుకొని వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడండి? ఎడారిలోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏమైంది కూడా మనం చూద్దాం, ముందుకెళ్దాము. మరి నిర్దోషమైన మగ పొట్టేళ్ళు కావాలి కదా. మన జీవం గల దేవుడు మన ఇశ్రాయేలీలతో ఏం చెప్పాడు? నిర్దోషమైన ఒక పొట్టేళ్ళను, ఒక గొర్రెపిల్లని తీసుకోండి. మరి ఈయన నిర్దోషుడా? అందరూ చెప్పేస్తారు, ఒక్క మాట కూడా ఒక్కతే నిర్దోషుడని. కానీ బైబిల్లో కూడా ఉండేది అదే. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం. హల్లెలూయా. నాలో పాపం ఉందని ఎవరైనా పాపం ఉందని స్థాపించగలరా? ఆయనలో పాపం లేదంటే ఏంటంటే ఆ మనిషిని ఏమంటారు? నిర్దోషిరా వీడు, అరే ఇదే పాపం చేయలేదు వీడు నిర్దోషి అంటాడు. ఇక్కడ మనకి ఎవరు దొరికారు? ఇప్పుడు నిర్దోషమైన ఒక యేసయ్య దొరికారు. ఆయన ఏం చేస్తున్నాడు? లోక పాపమును మోసుకొని వెళ్తున్నాడు అనమాట. నెక్స్ట్ మత్తయి సువార్త 26:15. చదవండి. చాలా పరిశుద్ధమైన విలువ గల సిల్వర్, ఇందాక చదువుకున్నాం కదా, పరిశుద్ధానికి విలువ గల చొప్పున అతన్ని అప్పచెప్పాలి అని చెప్పేసి. ఆ పరిశుద్ధమైన విలువ ఏంటంటే 30 వెండి నాణ్యాలు. అయితే యేసు ప్రభు వారు శిష్యులందరికీ చెప్తాడు, అయ్యా మరి నేను మనుషుల చేతికి అప్పచెప్పబోతున్నాను, ఎందుకంటే నన్ను జీవం గల దేవుడు ఆదిలోనే చెప్పాడు. నిర్గమకాండంలోనే, ఆ లేవి కాండంలోనే దేవుడు చెప్పాడు, సినాయి కొండ మీదే చెప్పాడు, నన్ను విడిచిపెడతానని చెప్పేశాడు. నా యొక్క బాధ్యత, నా యొక్క చిత్తము నేనేం చేయాలి అనేది దేవుడు చెప్పాడు అని చెప్పేసి వాళ్ళకి చెప్తాడు. మార్కు సువార్త 9:31 అనుకుంటండి, ఒక్కసారి చూడండి. లేదా లూకా సువార్త 9:44లో కూడా ఉంటుంది. చదవండి అమ్మా. ఏది చదువుతున్నారు? లూకా సువార్త 9:44, మార్కు సువార్త 9:31. ఏ రెండిట్లోనూ ఒకటే ఉంటుంది మాట. చదవండి అమ్మా, చదవండి. మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోతున్నాడు. ఎందుకయ్యా అప్పగింపబడుతున్నాడు అంటే ఆనాడు అజాజీలకు అప్పచెప్పాడు కాబట్టి, ఆనాడు పాపపు లోకానికి దేవుడు అప్పచెప్పాడు కాబట్టి ఈనాడు క్రీస్తు వారు కూడా వాళ్ళకి అప్పచెప్పబడుతున్నాడు. ఎవరికి అప్పచెప్పబోతున్నాడు అంటే మనుషులకి, మనకే అప్పచెప్పబోతున్నాడు. దానికని మనం సద్వినియోగం చేసుకోలేదు. ఆయన కూడా ఏం చేస్తాం అంటే బలియాగం చేస్తాం. ఈ పాప ప్రాయశ్చిత్త బలి చెప్పాను కదా, ఆ ప్రాయశ్చిత్త బలిగా ఇప్పుడు యేసు ప్రభు కూడా బలి అయ్యారు. బలి అయ్యి సదాకాలం నిలిచి ఒకే బలి. వీళ్ళు ఎప్పుడెప్పుడయ్యా బలి చేస్తారు అంటే దేవుడు అది కూడా చెప్పాడు, మీరు సంవత్సరానికి ఒకసారి చేయాలి అని. అది లేవి కాండము 16వ అధ్యాయం 34లో ఉండి చూడండి. సంవత్సరమునకు ఒక్కసారి ఇశ్రాయేలీయులు సమస్త పాపములను బట్టి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ. సంవత్సరానికి ఒకసారి వీళ్ళందరూ ఏం చేయాలి? సేమ్ మళ్ళీ బలిని తీసుకెళ్ళాలి, మళ్ళీ కూడా తీసుకెళ్ళాలి, దాని మీద చేతులు ఉంచాలి, పాపాలు ఒప్పుకోవాలి, దాన్ని తీసుకెళ్ళి బలించాలి, ఆ రక్తం తీసుకొని రాసుకోవాలి, పాప క్షమాపణ ఉండాలి, మళ్ళీ ఆశీర్వదం పడాలి, మళ్ళీ పాపం చేయాలి. ఏమవుతుంది? రొటీన్ లైఫ్. ఇలా 14 వీళ్ళు సంవత్సరానికి ఒకసారి ఇలాగే చేస్తున్నారని చెప్పేసి దేవుడు వచ్చిన నిర్ణయంలో సదాకాలము నిలిచే ఒకే ఒక్క బలి నడిపిస్తాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు, చదండి చాలండి.
మన పాపముల నిమిత్తము సదాకాలము నిలిచే ఒకే బలి అర్పించాడు. ఇప్పుడు ఏమై ఉన్నాడు యేసు ప్రభు వారు? మన పాపములు మోసుకెళ్ళి ఎడారిలో మనుషుల చేతికి అప్పచెంపబడి సదాకాలం నిలిచే ఒక బలిగా అర్పించబడ్డారు. ఇప్పుడు ఆయన రక్తం మన మీద ప్రోక్షింపబడింది. హల్లెలూయా. ఆయన రక్తం మన మీద ప్రోక్షింపబడి మనకేం కలుగుతుంది? క్షమాపణ కలుగుతుంది. చూద్దాం ఆ క్షమాపణ కూడా. లూకాసు వార్త 22:42 ఒకసారి. తండ్రి చదవండి. నెక్స్ట్, పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. చాలమ్మా. ఈ యొక్క వచనంలో ఏముండిద్దంటే ఆయన కొండ మీద వెళ్ళి ప్రార్థన చేసిన ప్రార్థన కనిపిస్తుంది. మహావేదనతోనూ మహావేదనతోనూ ఆయన యొక్క చెమట ఆయన యొక్క రక్త బిందువులే, మన మనిషి ఒంట్లో ఉన్న రక్త బిందువులే నేలన్న పట్టణం అక్కడ మనం చూస్తాం. అంత వేదన గురయ్యి, ఎందుకు ఆ వేదన అంటే జీవం గల దేవుడు చేయి విడిచిపెట్టాడని. ఎవరికి చేయి విడిచిపెట్టాడు? ఆ లోకానికి, మనుషులకి, లోకంలో ఉన్న మనుషులకి చేయి విడిచిపెట్టాడు. సాతానుగాడికి చేయి విడిచిపెట్టాడు. సాతానుగాడు అంటే మనందరికీ తెలిసింది చీకటి. ఏంటండి? చీకటి. నాకు ఇచ్చిన వాక్యంలో మొట్టమొదటి అదే ఉండేది. ఇంచుమించు 3 గంటలకు ఆ దేశమంతా చీకటి కమ్మిన. మన దేశంలో ఉన్న రోజు చీకటి ఏమో నాకు తెలియదు, ఉందండి. కానీ ఆ దేశం వాడికి ఏమై కలిగిందండి? ఆ సాతాను గారు చుట్టేశాడు. అప్పుడు దేవుడు చెయ్యి విడిచిపెట్టడం వల్ల మన యేసయ్య ఆ వేదనతో ఆ మాట పలుకుతాడు. ఆయన శరీరధారి ఉన్నాడు కాబట్టి ఆయన శరీరం నుంచి తండ్రిని విడిచిపెట్టిన రోజు ఏదీ లేదు. ఆయన పరిశుద్ధ పట్టణంలో ఉన్నప్పుడు కానీ దేవుడితోనే ఉన్నాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుడితోనే ఉన్నాడు. మనిషి రీతిగా పుట్టినప్పుడు దేవుడితోనే ఉన్నాడు. ఎప్పుడైతే మరణం అని ఆ ఒక్క క్షణం ఎడబాటు ఉండిద్దో ఆ ఎడబాటును తట్టుకోలేకపోయాడు. చూడండి, మనం ఆలోచిస్తే ఎన్నో కొరడా దెబ్బలు, ముళ్ళ కిరీటం పెట్టారు, సిలువను మోపించారు. ఇంచుమించు 150 కేజీలు అనుకుంటా సిలువ. ఆ సిలువను మోపించినా కానీ ఆయన ఏం మాట్లాడాల? నాకు బాధగా ఉంది, నాకు ఇబ్బందిగా ఉందని ఏం చెప్పలా. ఎప్పుడైతే మరణం అనేది ఎంటర్ అవుతుందో ఆయన లైఫ్లోకి, ఎప్పుడైతే జీవం గల దేవుడికి నాకు ఈ ఒక్క క్షణం ఎడబాటుందో అని చెప్పేసి అప్పుడు బాధతో వేదనతో ఒక గట్టిగా కేక వేస్తాడు. కేక అంటే అండి బాబు ఇట్రా అనేది కాదు. కేక అంటే గట్టిగా పిలిస్తే, ఇక్కడి నుంచి పిలిస్తే ఒక 3 కిలోమీటర్లు వినపడాలి. అది కేక. అంత గట్టిగా అరిచాడంత దేవుడు. 5 కిలోమీటర్ల వరకు ఉన్న మనుషులందరికీ వినిపించేలా అరిచాడంత. వీళ్ళు కొండ మీద ఉంటే కొండ దిగువన ఉన్న ప్రజలందరికీ వినిపించేలా దేవుడు అరిచాడు. ఏమని అరిచాడంటే చదవండి, మత్తయి సువార్త 27:46. నా దేవా నా దేవా నన్ను ఎలా చేయి విడనాడితివని చెప్పి గట్టిగా కేక వేస్తాడు అనమాట. సో మన కోసం ఇంత శ్రమ పడిన దేవుడు ఎందుకు శ్రమ పడ్డాడండి? మన పాపములు మోసుకొని మన పాపముల నుంచి మనకి క్షమాపణ ఇవ్వడానికి ఆయన ఇంత శిక్షణ అనుభవించాడు. మరి ఇంత శిక్షణ అనుభవించిన మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలి అనేది యేసు ప్రభు వారు చెప్తున్నాడు. మత్తయి సువార్త 3:17. అప్పటి నుండి యేసు, మత్తయి సువార్త 3:17 అండి. అప్పటి నుండి యేసు 4:17 అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మనం ఏం చేయాలండి? ఆనాడు మన పితరులు ఏం చేశారు? వాళ్ళ మనసు మారక ఏటేటా బలులు అర్పిస్తూనే ఉన్నారు. కానీ ఈసారి సదాకాలం నిలిచి ఒక బలి జరిగిపోయింది. నీ కోసం నా కోసం ఆయన సిలువలో బలియాగమై ఆయన రక్తం కార్చాడు. ఆయన కార్చిన తర్వాత మనం ఏం చేయాలి? మన మనస్సు మారాలి. ముందు మనకు కావాల్సింది, మనకు ఆల్రెడీ నిర్దోషమైన ఒక బలి జరిగిపోయింది. మనం ఏం కావాలంటే మనకి మారు మనస్సు కావాలి. ఆ మారు మనస్సు పొందిన తర్వాతే ఎవరికైనా సరే, ఇక్కడున్న వాళ్ళకైనా ఎక్కడున్న వాళ్ళకైనా మారు మనస్సు పొందిన తర్వాతే మనకి క్షమాపణ కలిగింది. ఎఫెసీ పత్రిక 1:7. ఎఫెసీ 1:7 అండి. చదవండి. ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అంటే విడుదల చదవనమ్మా. అనగా మన పాపములన్నిటికీ, మన అపరాధులన్నిటికీ క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఎప్పుడండి? మనం మారు మనసు పొంది ఆయన ఇచ్చిన బలిని మనం జ్ఞాపకం చేసుకొని, మన కొరకు సిలువలో యాగమైన ఆయన కార్చిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మాత్రమే, మనం మారు మనసు పొందిన తర్వాతనే
మనకి క్షమాపణ అనేది కలిగింది. మనకి ముందు క్షమాపణ అనేది రాదండి. మన మనసు మారాలి. ముందు ఆ జీవం గల దేవుని మనం తలుచుకొని, మన కొరకు యాగమైన దేవుని తలుచుకొని మనం మారు మనసు పొందితేనే. హలో, పిల్లలు రెడీగా ఉంటారు హలో అనగానే. హలో, ఎవరు లేరు పిల్లలు కూడా. ఏం కలిగిద్దండి? మారు మనసు పొందితే క్షమాపణ కలిగిద్ది. దేవుడు మన క్షమాపణ పొందిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలకి ఒక నియమ నిబంధన చేశాడు. మనం లేవికాండము 5వ అధ్యాయం 16వ వచనంలో మూడో లైన్ నుంచి చదువుకున్నాం కదా. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయగా అతనికి క్షమాపణ కలిగినని. ఆ క్షమాపణ పొందిన తర్వాత దేవుడు వాళ్ళకు ఇంకో చిన్న నియమం చెప్పాడు. ఏంటి ఆ నియమం అంటే లేవికాండము 14వ అధ్యాయము 9వ వచనము. సారీ 19వ వచనం. అప్పుడు యాజకుడు పాప పరిహారార్థ బలి క్రీస్తుని శిలువలో అర్పించిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, క్షమాపణ పొందిన తర్వాత, అపవిత్రత పోగొట్టుకుని మనమందరము, బాప్తిసము తీసుకుని మనమందరము, పవిత్రత పొందగోరి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తం జరిగిన తరువాత వాడు దహన బలిని వధించాలి. ఇప్పుడు మనం కూడా ఒక దహన బలిని వధించాలి. హల్లెలూయా. దేవుడు కోరుకుంటున్న దహన బలి ఆనాడు కోడెలను మేకలను అయితే మన యేసయ్య మన దహన బలిగా సామెతల గ్రంథము 22:26లో ఉండిద్ది ఒక చిన్న మాట. సామెతలు 23:26. నా కుమారుడా దహన బలిగా నీ హృదయము నాకిమ్ము అని ఉంది. అక్కడ చూడండి, నీ హృదయము నాకిమ్ము. ఆయన ఫస్ట్ మాట మనకు చెప్తున్న మాట, మారు మనసు పొందండి. మారు మనసు పొందితే నా రక్తం వలన మీకు క్షమాపణ కలిగింది. క్షమాపణ పొందిన మీరు దహన బలిగా ఏమివ్వాలి? హలో, దహన బలిగా మన హృదయాన్ని ఆయనకి అర్పించాలన్నమాట. మన హృదయాన్ని ఆయనకి అర్పించిన తర్వాత మళ్ళీ మన ఇశ్రాయేలీయులకి మళ్ళీ ఒక నిబంధన చెప్పాడు. లేవికాండము 7వ అధ్యాయము 5వ వచనం. యాజకుడు ఓకే ఓకే యాజకులలో ప్రతి మగవాడు, ఇక్కడ ప్రతి మగవాడు అంటే మగవాడు అని కదండి, ఇప్పుడున్న లోకంలో మనందరం ప్రతి వారు దానిని తినవలను. దేనినండి? వధింపబడిన ఆ గొర్రె పిల్లని ఏం చేయాలి? మనం తినాలి. ఎక్కడ తినాలి కూడా చూడండి, అది ఏమై ఉందో కూడా చెప్తాడు. అది అతి పరిశుద్ధము, పరిశుద్ధ స్థలంలో దాన్ని తెలవను. పరిశుద్ధ స్థలం అంటే జీవం గల దేవుని మందిరం. ఆ మందిరంలో ఆయన యొక్క శరీరాన్ని, మాంసాన్ని మనం తినాలి. ఆయన యొక్క శరీర మాంసం అంటే మరి గొర్రెలను వధించారు కదా. ఇప్పుడు ఏంటి అంటే లోక సువార్త 22:19లో ఉండిద్ది. అయిపోయింది, ముగిచ్చేస్తున్నా అండి. ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము. అదేంటిదండి? మనం తీసుకున్న ప్రతి ఆదివారం మనం తీసుకునే బల్ల ఆయన యొక్క శరీరం. ఆయన యొక్క శరీరంలో మనం తీసుకుంటున్నామంటే ఒక్క క్షణం మనం తిరిగి ఆలోచించాలి, ఆ శరీరం మనకు ఎలా వచ్చింది? మన పాపములన్నీ మోయబడి, ఆ పాపముల నిమిత్తమై వధింపబడి, ఆ రక్తంతో మనకు రక్షణ పొందుకొని, ఆ రక్షణ పొందుకున్న మనం దహన బలిగా మన హృదయాన్ని అర్పించిన తర్వాత మనం దాని మీద చేస్తున్నప్పుడు ఇవన్నీ మనకు గుర్తుకు రావాలి. నా కోసం బలి అయ్యాడు నా దేవుడు, మరి ఇంకోసారి నేను ఎటువంటి పాపం చేయకూడదని చెప్పేసి మనం మారు మనసు పొందాలన్నమాట. ఒక్కసారి క్షమాపణ పొందిన తర్వాత మళ్ళీ మనం పాపం చేయకూడదు. మళ్ళీ పాపం చేస్తే ఈ శిలువ యాగాన్ని మళ్ళీ ఆయనకు అప్పచెప్పిన వాడు. అదే హెబ్రీ పత్రిక 6:4లో ఉంది కనుకుంటుంది. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత మళ్ళీ పాపము చేసిన వారు. ఏమండి? మళ్ళీ పాపము చేసిన వారు. చదవండి అమ్మా. తమ విషయంలో, ఇది నీ ఒక్కడి విషయంలో, ఇది నీ స్వతహాగా, ఇది ఇప్పుడు నీ మీద మోపబడుతుంది నేరము అన్నమాట. ఇది అందరి విషయంలో కాదు. ఎవరి విషయంలో అండి? మళ్ళీ ఒకసారి, తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయుదురు. ఏమైందండి?
మళ్ళీ కనుక మనం ఒక్కసారి మారు మనసు పొంది మనం పాప క్షమాపణ పొంది బాప్తిసం తీసుకొని ఆయన సిలువ యాగాన్ని గుర్తు చేసుకొని మన హృదయాన్ని ఆయనకి అర్పించి మనం జీవం దేవుని శరీరాన్ని తిని మళ్ళీ మనం పాపం చేస్తే మళ్ళీ ఆయన ఎక్కడ పంపిస్తున్నాం? మళ్ళీ ఎడారులకు పంపిస్తున్నాం, మళ్ళీ సిలువ యాగానికి పంపిస్తున్నాం, మళ్ళీ కొరడాదిపలకు పంపిస్తున్నాం, మళ్ళీ ఆయన రక్తాన్ని చిందించే వారిగా చేస్తున్నాం. అయితే మనం ఏం చేయాలి మరి? ఇలా అయితే చేయకూడదు. మరి ఏం చేయాలంటే మత్తయి సువార్త 16:24. ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని సిలువను ఎత్తుకొని క్రీస్తును వెంబడించాలి. మనం ఏం చేయాలండి? ఒక్కసారి వెలిగింపబడిన మనం క్రీస్తు యొక్క మన యొక్క సిలువని, మన యొక్క సిలువ అంటే మన దేవుని యొక్క చిత్తం, మన పట్ల ఉన్న దేవుని యొక్క చిత్తాన్ని, అంటే దీనికి మన సిలువ అంటే చాలా అర్థాలు ఉంటాయి. ఇది నా ఉదాహరణలో నా యొక్క ఆలోచన బట్టి తీసుకున్న మాట. మన యొక్క సిలువను, మన యొక్క దేవుడు ఏర్పరిచిన మన యొక్క చిత్తాన్ని, మన పట్ల ఆయన కలిగి ఉన్న చిత్తాన్ని మనం మోసుకొని వెళ్తే, ఆయన క్రీస్తుని వెంబడిస్తే అప్పుడు మనం రక్షింపబడతాం. ఒకసారి వెలిగింపబడి మళ్ళీ పాపం చేసిన వారైతే, ఇది నేనైతే చెప్పలేనండి, హెబ్రీ పత్రిక 10:26లో ఉండిద్ది. ఒకసారి ఇది తర్వాత మీరే చదువుకోండి ఏముండిద్ది అనేది. ఓకే, ఈ యొక్క సిలువ యాగం గురించి మళ్ళీ మనం పాపం చేసి మన పాప క్షమాపణ పొందుకొని మళ్ళీ మనం పాపం చేస్తే, మళ్ళీ మన పాప క్రియలు చేస్తే, మళ్ళీ అన్యాయం చేస్తే, మళ్ళీ ద్రోహం చేస్తే, ఏదైనా తప్పుడు మార్గంలో మళ్ళీ నడిస్తే ఆయన సిలువకు పంపిస్తాం. సిలువ గురించి ఒక 4 మాటలు నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటయ్యా అంటే, రోమియోలు ఉన్నారు కానీ రోమన్స్, వాళ్ళు చాకచక్యం కలిగిన వాళ్ళు. ఎలా అంటే భయంకరమైన టాలెంట్ కలిగిన వాళ్ళు. దేంట్లో అంటే మనుషుల్ని క్రూరంగా చంపడంలో బహు టాలెంట్ కలిగిన వాళ్ళు. ఎలా చంపేవాళ్ళు అయ్యా అంటే, ఎత్తడితో ఒక గ్యాదని, ఒక దున్నపోతుని చేసి దానికి ఒకే ఒక డోర్ పెట్టి మూతి దగ్గర చిన్న హోల్ పెట్టేవాళ్ళు. మనిషిని దాంట్లో వేసి కింద మంట వెలిగిస్తే ఆ మనిషి శరీరం కాలుతా అరిసే అరుపులు గ్యాద రంకెలు వేస్తుంది చూడండి, ఆ అరుపులు వచ్చాయి. అవి అందరూ అక్కడ గొడవలో ఏదైనా కాలుతా ఉందంటే చుట్టూతో కూర్చొని ఆనందించేవాళ్ళు. తర్వాత ఏం చేసేవాళ్ళు అంటే, ఇంకో రకంగా శరీరాన్ని, ఒంటి మీద ఉన్న చర్మాన్ని ఒడిచేసి అలా వదిలేసేవాళ్ళు. ఆ మంటకి మండిపోయి చచ్చిపోతాడు మనిషి. ఇంకోటి ఏం చేసేవాళ్ళు అంటే, ఒంటి చర్మాలు ఉంటాయి, ఒంటి చర్మాలను ఏం చేస్తారంటే బాగా తడిపితే మెత్తగా అయిపోతుంది. మళ్ళీ ఎండలో పెట్టామనుకోండి మళ్ళీ ఫుల్ టైట్ అయిపోతుంది. ఆ బాగా తడిపి దాంట్లో మనిషిని బాగా గట్టిగా వ్రాప్ చేసి, అంటే బాగా చుట్టేసి ఎండలో వదిలేస్తారు. లేదా ఒక చెట్టు కట్టి, తాడు కట్టి చెట్టుకు వదిలేస్తారు. అది ఎండకి ఎండిపోయి ఎముకలు పట్టుమని ఇరిపోయి చచ్చిపోతారు. ఇవన్నీ ఒక నార్మల్ శిక్షలు అయితే, సిలువ మరణం అనేది బహు భయంకరమైనది. ఎందుకు భయంకరమైనది? వీటికంటే భయంకరమైనది, వీటికంటే బహు భయంకరమైనది. ఏంటయ్యా సిలువ మరణం అంటే, మొదట సిలువ దగ్గరికి వెళ్ళిన వాడు ఆ యొక్క అధిపతి దగ్గర తీర్పు పొందాలి, జడ్జిమెంట్ జరగాలి. జడ్జిమెంట్ జరిగిన తర్వాత కొరడాలతో కొడతారండి. ఆ కొరడాలు ఎలా ఉంటాయంటే, తోలుతో చేసిన కొరడాలు. చివర ఒక దానికేమో సీసం ఉంటుంది, ఒక దానికేమో ముళ్ళు ఉంటుంది. సీసం ఏం చేసిద్దంటే కొట్టంగానే సురుక్కుమని తగిలిద్ది, ఆ దెబ్బ కందిపోయిద్ది. ముళ్ళు ఏం చేసిద్దంటే నెక్స్ట్ దెబ్బ పడినప్పుడు దాన్ని పట్టుకొని చీల్ చేస్తుంది. అది అయిపోయిన తర్వాత ఆ సిలువ యొక్క వెయిట్ అండి 130 నుంచి 180 కేజీలు ఉండిద్ది. సుమారు 150 వేసుకున్నాం. 150 కేజీలు సిలువని అతను మోసుకుంటూ వెళ్ళాల్సింది. ఎవరైతే ఆ సిలువ చేశారో అది మోసుకొని వెళ్ళాల్సింది. అది మోసుకొని వెళ్ళిన తర్వాత, ఇది మన యేసు ప్రభు గురించి చెప్తున్నాను, ఆయన యూదుల రాజు అని చెప్పేసి ఆయనకి ముళ్ళు చేస్తారండి, తుమ్మ ముళ్ళుతో చేస్తారు. ఆ తుమ్మ ముళ్ళుతో కిరీటం పెట్టి ఒక కర్రతో కొట్టంగానే 19 ముళ్ళు అలా కణతంలో దిగిపోతాయి. వెనక చుట్టుపక్కంతా 15 ముళ్ళు దిగితే, ఎదురు ఒక 4 ముళ్ళు దిగుతాయి. భయంకరమైన పెయిన్, నరాల్లో నుంచి పెయిన్ వస్తూ ఉంటుంది. ఒక మైండ్ అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళిపోతారు యేసు ప్రభు. అది అయిపోయిన తర్వాత ఆయన్ని బాగా కొడతారు, కొరడాలతో కొడతారు, గుద్దుతారు, చేతులతో గుద్దుతారు. వాళ్ళు బహు బలంగా ఉంటారు కదా, బాగా కొడతారు. కొట్టి ఆయన్ని తీసుకొని వెళ్ళి సిలువ వేసేటప్పుడు అండి, అసలు వాళ్ళ టాలెంట్ ఒకే ఒక్క షాట్కి మేకుని తిప్పేస్తారండి. ఆ 8 అంగుళాలు మేకు ఉండిద్ది. 8 అంగుళాలు అంటే నా అరచేయి అంత ఉండిద్ది. నా అరచేయి అంత మేకుని ఈ యొక్క యేసు ప్రభు గారికి ఇక్కడ కొట్టారండి సిలువ. ఇక్కడ అరచేతిలో కాదు, ఇక్కడ కొడతారు. ఇక్కడ కొడితే ఏమైందంటే మనిషి అలా జారిపోయేటప్పుడు ఇక్కడ చీలిపోయింది. సో ఇక్కడ 3 బోన్స్ ఉండే, ఆ బోన్స్లో మధ్యలో బోన్ కనుక ఒక ఐరన్ తగిలితే నరాలు తెగిపోతాయి, బ్రెయిన్లో ఉన్న నరాలన్నీ పగిలిపోతాయి, భయంకరమైన మనోవేదన వస్తుంది. ఇక్కడ మేకులు కొడతారు యేసు ప్రభు గారికి. ఆ మేకులు కొట్టి వేలాడి తీసి వెనకాల మేకులను వంచుతారు. వంచి సిలువ ఎత్తేటప్పుడు అండి గుంట తీస్తారు, 2 అడుగులు గుంట. అంత బారున్న సిలువని తాళ్లతో లేపినప్పుడు
దించిన వెంటనే ఒక్కసారి మనిషి ఇలా జరిగితే, ఇప్పుడు మనకు చిన్నపిల్లల్ని ఎవరైనా చేతులు పట్టుకుని ఇలా గుంజాం అనుకోండి, వాళ్ళ చేతిలో అవుతే ఏ బాబు బాబు గోడ జరిపోయింది ఆపంటారు బాబు అంటాం. అలాంటిది సిలువ మేకుల మీద అలాంటి పడి ఒక్కసారి అలా కలపగానే నరాలు ఎముకలు ఎక్కడికక్కడ స్థానాలు తప్పిపోతాయండి. అవన్నీ దేవుడి యొక్క ఆయన యొక్క నెరవేరిపోయి ప్రవచనాలు నెరవేరిపోయి అవన్నీ జరిగాయి. సో ఇంత ఘోరమైన సిలువని ఆ సిలువ వేసిన తర్వాత అండి 3 రోజులు సిలువ మీద ఉంచుతారు. ఇది ముఖ్యమైన మాట. 3 రోజులు సిలువ మీద ఉంచితే ఏమైందంటే ఇన్ని దెబ్బలు కొట్టిన తర్వాత ఒంటి మీద గాయాలయ్యి రక్తం కారుతూ ఉండేది కదా, గెద్దలో రాగబందులు వచ్చేసి అవి పొడుచుకొని తింటే మిగిలిన ఎముకల్ని 3వ రోజు తీసి కుక్కలకి వేసేస్తాడు ఎడారిలో. కానీ యేసు ప్రభువుని మరి ఎందుకని వెంటనే దించేస్తారంటే నెక్స్ట్ డే సబ్బాత్ అంటే విశ్రాంతి దినం, వాళ్ళకి సాయంత్రం 6తోనే స్టార్ట్ అవుద్ది. సో అందుకనే యేసు ప్రభువుని దించేశారు. ఒక్కసారి చూడండి, నేను ఇప్పుడు చెప్పిన మాటలన్నీ నిజంగా జరిగిన మాటలు. ఆయన అంత కొట్టబడి అంత సిలువ వేశారు. ఇప్పుడు మళ్ళీ మనం ఒక్కసారి రక్షింపబడిన తర్వాత, వెలిగింపబడిన తర్వాత మళ్ళీ లోకం వైపు పాపం వైపు చూస్తే మళ్ళీ ఏం చేస్తున్నాం? జీవము దేవుని మళ్ళీ సిలువకు పంపిస్తున్నాం. ఒక్కసారి ఆలోచించండి, మళ్ళీ సిలువకు పంపిస్తారా? మీరు ఆయనతో పాటు నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని వాగ్దానం పొందుకుంటారా? ఒక్కసారి ఆలోచించండి. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక.